ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్ పద్దూజ్ బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, స్టవ్ ఎంత దట్టిగా ఉందో. ఇలాంటి స్టవ్ని సోప్ లేకుండా, డిష్ వాషర్ లిక్విడ్ లేకుండా, సర్ఫ్ లేకుండా ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి, నేను కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న నేచురల్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి స్టవ్ క్లీనింగ్ అనేది చూపిస్తున్నానండి. చూడండి, అంత దట్టిగా ఉన్న స్టవ్ క్లీనింగ్ ఇంత నీట్గా అయిపోయిందనమాట. అంటే మనం డిష్ వాషర్ లిక్విడ్స్ యూజ్ చేయకుండా కూడా అంత నీట్గా చేసుకోవచ్చు అనమాట స్టవ్. ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి, ఫ్రైడే కాబట్టి ఇంకా మా మమ్మీ శుక్రవారం వచ్చేస్తే కమలం ముగ్గులు వేయడానికే ట్రై చేస్తుంది మ్యాక్సిమం. సో ఇలా కమలం ముగ్గులు అనేది వేసేసింది మొత్తము. ఇంకా దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ కలర్స్ అయితే యూజ్ చేసింది. ఇంకా తర్వాత పూలు పెట్టేసి ఈ విధంగా ఇంటి బయట అయితే ముగ్గులు పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఈసారి కల్లాపు అయితే అంటే పేడ రంగు అలాంటిది ఏం యూజ్ చేయలేదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి తులసి కోట ముగ్గులు అయితే వేసేసుకుంది. తులసి కోట దగ్గర ఈ విధంగా పొడి ముగ్గులు అయితే వేసేసుకుంది. ఇంకా ఇలా ఇంటి ముందరైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ క్లీనింగ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు చూడండి, స్టవ్ ఎంత దట్టిగా ఉందో. కొంతమందికి ఇంకా దట్టిగా ఉంటుందండి స్టవ్. పసుపు మరకలు పడడం, ఆయిల్ మరకలు, టీ మరకలు ఇలా అన్నీ పడుతుంటాయి కదండి. అంత దట్టిగా ఉన్న స్టవ్ కూడా మనం తల మెల్లమెల్ల మెరిసేలా చేయొచ్చండి. ఎలాంటి సర్ఫు, సోపు, డిష్ వాషర్ లిక్విడ్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా నీట్గా ఈజీగా ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇది యూజ్ చేయడానికి మీరు ఒక నార్మల్ స్క్రబ్బర్, మనం డిష్ వాష్ చేసుకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా నేను చూపించిన ఈ లిక్విడ్ పేస్ట్ ఉంది కదా, ఆ లిక్విడ్ పేస్ట్ని ఈ విధంగా స్టవ్కి అప్లై చేసేసుకోండి. చూడండి, స్టవ్ అంతా గలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం ఈ లిక్విడ్ సోప్ ఆ పేస్ట్ ఏదైతే అప్లై చేస్తున్నామో, ఆ లిక్విడ్ పేస్ట్, ఆ పేస్ట్ అప్లై చేసిన వెంటనే స్టవ్ పైన ఉన్న మ్యాక్సిమం మరకలు అయితే పోతాయి. కొంతమందికి డౌట్ రావచ్చు, మళ్ళీ పసుపు మరకలు అట్లాంటివి ఏమైనా పడితే కూడా పోతాయని. అవి కూడా పోతాయండి, కంపల్సరీగా పోతాయి. టీ మరకలు కానీ, ఆయిల్ మరకలు కానీ, పసుపు మరకలు కానీ ఏవైనా నీట్గా తొలగిపోతాయి. ఇది మీరు చాలా ఈజీగా కలుపుకోవచ్చండి. ఆ పేస్ట్ని అప్పటికప్పుడు కలుపుకొని మనం ఈ పేస్ట్ని అయితే ట్రై చేయాలన్నమాట. స్టోర్ చేయడానికి అయితే పనికిరాదనమాట ఈ పేస్ట్. అందుకని ఇంకా మొత్తం అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఆ పేస్ట్ని అయితే కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఎక్కువ శ్రమ లేకుండా, అంటే ఎలాంటి కష్టపడకుండా, చేతులకి నొప్పి పుట్టకుండా జస్ట్ ఊకలా అప్లై చేస్తేనే మనకి అది మొత్తం మరకలన్నీ వెళ్ళిపోతాయండి. ఇదే లిక్విడ్ అంటే ఇదే పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్తో మనం కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆ గ్యాస్ పైన ఉన్న బర్నర్స్ పెట్టుకునే సైడ్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి. కౌంటర్ టాప్, స్టవ్ అండ్ దానికి సైడ్కున్న అవి ఉంటాయి కదా పెట్టుకునేటివి, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే దానికి హ్యాండిల్స్ ఉంటాయి కదా మనం తిప్పేటివి, అవి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎంత తుప్పు పట్టిన మరకలు కానీ, పసుపు మరకలు కానీ, జిడ్డు మరకలు కానీ అన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. మీకు అంటే ఆయిల్, జిడ్డు మరకలకి తొలగించుకోవడానికి, స్టవ్ తల మెల్లమెల్ల మెరచడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఈ లిక్విడ్తో కనుక మనం అంటే ఆ పేస్ట్తో సారీ అండి, అక్కడక్కడ లిక్విడ్ అని వస్తుంది, ఆ లిక్విడ్ కట్ పేస్ట్, ఆ పేస్ట్తో కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే స్టవ్ అనేది తల మెల్లమెల్ల మెరిసిపోతుందండి. ఇంకా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, స్టవ్ ఎంత కొత్త దానిలా మెరిసిపోతుంది కదా. ఇలా మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవచ్చండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. మనం ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఇంకా ఇది మీరు కావాలంటే వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు. కానీ కొంతమందికి ఆ ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి నేను జస్ట్ ఇక్కడ క్లాత్ జస్ట్ వైప్ చేసి చూపిస్తున్నాను మీకు. లేదు అంటే మీరు వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొకసారి మంచిగా క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ని వాటర్లో వాష్ చేసేసి తడి క్లాత్ తీసుకొని మళ్ళీ తుడుస్తున్నాను అనమాట. ఇలా ఒక 3 times చేశాను అనమాట. ఇలా చేసిన తర్వాత స్టవ్ అనేది మంచిగా నీట్గా అయిపోయింది. ఇలా తుడుచుకుని చూడండి, మీకు రిజల్ట్ అనేది మ్యాక్సిమం తెలిసిపోతుంటుంది. అంత దట్టిగా ఉన్న స్టవ్ ఇంత నీట్గా అయిపోయింది. ఇంకా ఇప్పుడు అదే మనం సైడ్కి పెట్టుకున్న బర్నర్స్ది సైడ్ పెట్టుకుంటారు కదా, దాన్ని కూడా ఇప్పుడు స్టాండ్ అంటారు కదా దాన్ని, ఆ స్టాండ్ని కూడా నీట్గా అదే లిక్విడ్తో తోముతున్నానండి. ఈ స్టాండ్ పైన కూడా టీ మరకలు, ఆయిల్ మరకలు, ఏమైనా కారం, పసుపు అలా పడుతూ ఉంటాయండి. అలాంటివి కూడా నీట్గా తొలగిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా మనం మన కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర నుంచి, స్టవ్ దగ్గర నుంచి అన్ని స్టాండ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని ఈజీ టిప్స్ అయితే చూపిస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఈ టిప్ చూపించడానికి గల కారణం ఏంటంటే, ఆ సోపు, డిష్ వాషర్స్ ఇలాంటివి యూజ్ చేసి స్టవ్ క్లీనింగ్ చేసుకున్నట్లయితే హ్యాండ్స్ అనేవి రఫ్నెస్ వస్తూ ఉంటాయి కదా,
అలా రాకుండా ఉండడానికి ఇంకా కొద్దిగా నేచురల్గా మన ఛానల్లో మనం అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే కెమికల్స్ లేకుండా టిప్స్ అనేవి చెప్తుంటాం కదా. ఈ టిప్ ఎందుకు ట్రై చేయకూడదని నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ టిప్ మా అమ్మమ్మ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ టిప్పే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, స్టవ్ అంతా నీట్గా అయిపోయింది. సారీ అండి, ఇందాక లైట్ వేసుకోవడం మర్చిపోయింది మమ్మీ. సో ఇప్పుడైతే లైట్ వేసేసింది. సో ఇక్కడ చూడండి ఎంత నీట్గా మెరిసిపోతుంది కదా స్టవ్ అయితే, కొత్త దానిలాగా. మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్టవ్ అనేది ఎంత నీట్గా ఉంటే, చూడడానికి ఎంత అందంగా ఉంటే మనం వంట అంత మంచిగా పాజిటివ్ మైండ్తో చేస్తామండి. స్టవ్ అనేది డర్టీగా ఉంటే మనం వంట అసలు ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా చిరాకేస్తుంది. సో అందుకే ఇంత ఈజీ టిప్ అయితే మీకు షేర్ చేయడం జరిగింది. సో మీకు ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది ఈ టిప్. ఖచ్చితంగా మీరు వీడియోని చూసి ఫాలో అవ్వండి. ఇంకా ఆ లిక్విడ్ అదే ఆ పేస్ట్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నాను చిన్నది. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ నేను కొద్దిగా బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇంకా దానిలోకి 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ అండి. మీరు ఇంకా ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా మనకి క్లీనింగ్ పర్పస్కి బాగా పనికొస్తుందండి. జిడ్డు మరకలు కానీ, మొండి మరకలు, ఆయిల్ మరకలు, ఇలాంటివన్నీ పసుపు మరకలు కానీ అన్నీ తొలగిపోతాయి. పసుపు మరకలు తొలగిపోవడానికి ఈ బియ్యం పిండి బాగా పనికొస్తుందండి. ఇంకా ఈ అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ అది పేస్ట్ లాగా అయ్యేంతవరకు కలుపుకోవాలండి. ఇది అప్పటికప్పుడే పేస్ట్ తయారు చేసుకొని మనం అది క్లీనింగ్ అనేది చేయాలి. ఇది స్టోర్ చేసుకోవడానికి అయితే పనికిరాదనమాట. అప్పటికప్పుడు చేసుకొని మనం ఆ క్లీనింగ్ అనేది చేసేసేయాలి. సో ఇలా ఇంకా పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నామండి. చూడండి, ఇంకా నాకు కొద్ది వాటర్ పడతాయి అన్నమాట. అందుకే ఇంకా కొద్ది వాటర్ అయితే వేసుకున్నాను. మీరు ఓన్లీ స్టవ్ ఒకటే క్లీన్ చేసుకోవాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బేకింగ్ సోడా వేసుకోండి. లేదు కౌంటర్ టాప్ స్టవ్ 2 అంటే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ పేస్ట్ టిప్ అనేది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ క్లీనింగ్ అనేది అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ముగ్గులు అయితే పెట్టేసుకుంది మమ్మీ. సో స్టవ్ ఎప్పుడైనా కానీ క్లీన్ చేసిన వెంటనే ఈ విధంగా ముగ్గులు వేసి పెట్టుకున్నామంటే అది చూడడానికి ఇంకొక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఆ స్టవ్ రూమ్ అనేది ఒక కొత్త అట్రాక్షన్ వస్తుంది. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి కమలం ముగ్గు అయితే వేసేసుకుంది. సో ఎప్పుడు చూసినా మా మమ్మీకి కమలాల పిచ్చి అయితే ఎక్కువ ఉందండి. ఎక్కడ చూసినా కమలం. కానీ మాకైతే చూడ్డానికి అది అట్రాక్షన్గానే ఉంటాయి, కానీ ఈ కమలం ముగ్గులు అంటే నాకు ఎక్కువ వేస్తే కోపం వస్తుంది. అసలు ఎప్పుడు చూసినా ఇవే వేస్తూ ఉంటుంది అనమాట. మీలో ఎంతమంది కమలాల ముగ్గులు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు ఎన్ని రకాల డిజైన్స్ వస్తాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసినట్లయితే మ్యాక్సిమం మీరు స్టవ్ కింద ఇదే ముగ్గే చూసుంటారు. సో ఇది ఎంతమంది అబ్జర్వ్ చేసినారనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలా స్టవ్ కింద ఉన్న కౌంటర్ టాప్ని మొత్తం ఈ విధంగా ముగ్గులతో అయితే అలంకరించుకుంది. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే చూపిస్తున్నాను మీకు. ఎగ్ కర్రీ అండ్ చపాతీ అనమాట. చపాతీ చూపించలేదండి. ఇంకా ఎగ్ కర్రీ అయితే ఎగ్ కర్రీ కాదు, ఇది ఎగ్ పొరుట్ అంటారు, ఎగ్ బుర్జీ. ఆ ఎగ్ బుర్జీ కర్రీ అయితే చూపిస్తున్నాను. ముందుగా దానికోసం కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసి పెట్టుకుందండి. ఒక 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఎగ్ బుజ్జి ఈ రకంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొద్దిగా జీలకర్ర ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, ఇంకా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఆ తర్వాత కరివేపాకు అనేది కొద్దిగా వేసుకోండి. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఒకసారి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్స్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అది వేసేసుకోవాలి. అంటే ఈ ఎగ్ బుజ్జీలోకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా మంచిగా ఆనియన్స్ అనేది మగ్గిపోయేంత వరకు ఉండనిచ్చి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని అప్పటికప్పుడు పచ్చాగా దంచేసి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పచ్చాగా దంచేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ మీద ఉంటుంది. ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఆనియన్స్కి ఇది అంతా మసాలా అంతా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు వేసుకోండి. ఇక్కడ ఒక 5 to 6 ఎగ్ మెయిన్ అయితే వేసేసుకున్నారు.
సో చూడండి ఎంత మంచిగా మనం ఎగ్గును అయితే కొట్టిన తర్వాత కలపకుండా ఉంచేసేయాలి కొద్దిసేపు. అప్పుడే మంచిగా స్క్రాంబుల్ అయితే, లేదంటే ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి అన్నమాట. పెద్ద పెద్ద పీసెస్ లాగా రావు. సో మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు అయితే కట్ చేసి అయితే వేసుకోండి. మీలో ఎంతమందికి ఎగ్ బుర్జీ కర్రీ అనేది ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇలా ఎగ్ అనేది కొట్టేసి వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు గరిట పెట్టి మనం చిన్నగా కలపాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే అక్కడ కొద్దిగా అది మంచిగా కుక్ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు మొత్తం ఇలా ఒక గరిటతో కలుపుతూ ఉంటే అదే మంచిగా కుక్ అవుతుందండి. ఇలా మంచిగా కలిపేసిన తర్వాత వదిలేసేసేయండి. ఇప్పుడు మీకు చూస్తున్నట్లయితే వీడియోలో ఒక 2 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండండి. అప్పుడు కర్రీ అనేది ఎగ్స్ మంచిగా స్క్రాంబుల్డ్ అయిపోతాయి అన్నమాట. ఇలా చేసుకుంటే మనకి ఎగ్ బుర్జీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా మనం గరిటెతో కలుపుతూ ఉండాలండి. అది లేకపోతే అడుగంటే అవకాశాలు ఉంటాయి కాబట్టి కలుపుతూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఈ విధంగా మంచిగా కలుపుతూ ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఎగ్స్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. సో ఇలా ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో మనం మసాలా అనేది వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి అయితే కొద్దిగా వేసుకుంటున్నామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ధనియాల పొడి అనేది వేసుకోండి. ఇంకా ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇదంతా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నారనుకోండి, ఎగ్ బుర్జీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ స్టవ్ క్లీనింగ్ టిప్ అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అలాగే ఎగ్ కర్రీ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.